చదువు కోసం సుదూర తీరాలకు వెళ్లిన యువతులు వివిధ కారణాలతో మృత్యువాత పడుతోన్న పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఎన్నో ఆశలతో బిడ్డలను ఉన్నత విద్య కోసం విదేశాలకు పంపిన తల్లిదండ్రులను ఈ ఘటనలు శోకసంద్రంలో ముంచుతున్నాయి. హైదరాబాద్లోని లాలాగూడ విజయపురి కాలనీలో నివసిస్తోన్న ఆనంద్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. నిఖిత పెద్ద కుమార్తె. ఆమె తండ్రి ఆనంద్ మార్కెటింగ్ రంగంలో, తల్లి స్టాఫ్ నర్స్ గా పనిచేస్తున్నారు. రెండో కుమార్తె బెంగళూరులో సాఫ్ట్వేర్ గా పనిచేస్తున్నారు. ఎంఎస్ చదివేందుకు 4 ఏళ్ల క్రితం నిఖిత గోడిశాల అమెరికా వెళ్ళింది. మేరీల్యాండ్ లోని కొలంబియాలో చదువుకొని అక్కడే ఉద్యోగం సంపాదించారు. డిసెంబర్ 31న సైతం నిఖిత ఇంటికి ఫోన్ చేసి న్యూ ఇయర్ విషెస్ చెప్పింది. ఆ తర్వాత నిఖిత కనిపించడం లేదంటూ గతంలో ఆమె రూమ్మేట్ గా ఉన్న అర్జున్ శర్మ అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేసి భారత్కు వచ్చేశాడు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు జనవరి 3న అతడి అపార్ట్మెంట్కి వెళ్లి చూసి నిర్ఘాంతపోయారు. నిఖిత మృతదేహం కుళ్ళిపోయిన స్థితిలో కనిపించింది. నిఖిత ఒంటిపైన కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. సరిగ్గా నిఖిత ఇంటికి ఫోన్ చేసి విషెస్ చెప్పిన రోజున డిసెంబర్ 31వ తేదీ రాత్రి 7 గంటల తర్వాత నిఖితను అర్జున్ శర్మ హత్య చేసి ఉండొచ్చునని పోలీసులు భావిస్తున్నారు. చెన్నైకి చెందిన అర్జున్ శర్మను తమిళనాడులోని ఇంటర్పోల్ పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై వాషింగ్టన్ లోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. నిఖిత కుటుంబ సభ్యులను సంప్రదించి వారికి అవసరమైన సాయం అందిస్తామని వెల్లడించింది. అర్జున్ శర్మ దొరికిన చోటల్లా అప్పులు చేసి పారిపోతున్నాడని గతంలో నిఖిత తల్లిదండ్రులకు తెలిపింది. తన కుమార్తెకు ఫోన్ చేసి డబ్బులిస్తానని చెప్పి ఇంటికి పిలిచి తన బిడ్డను అమానుషంగా హత్య చేసి అర్జున్ వర్మ పారిపోయినట్టు నిఖిత తండ్రి ఆనంద్ చెప్పారు. ఎంతో భవిష్యత్తు ఉన్న తమ బిడ్డ ఓ దుర్మార్గుడి చేతిలో మృత్యువాత పడ్డంతో ఆ తల్లిదండ్రులు గుండెలు అవిసేలా రోధిస్తున్నారు. నిఖితకు అర్జున్ శర్మ రూమ్మేట్ మాత్రమేనని ఆనంద్ చెప్పారు. అతన్ని కఠినంగా శిక్షించాలని కోరుతున్నానన్నారు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వేదిక టీవీ.